అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇండిపెండెంట్లు ఎక్కువగా గెలుస్తారని చెప్పిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ఒక సంచలనం రేపింది. అనంతరం ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలవగా ప్రజాకూటమి 22 స్థానాలకే పరిమితమైంది. దీంతో మీడియాకు దూరంగా ఉన్న లగడపాటి 2 రోజుల క్రితం చంద్రబాబును కలవడం ప్రజల్లో ఆసక్తి నెలకొంది. దీంతో లగడపాటి చంద్రబాబును ఎందుకు కలిసి ఉంటారని రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరికి తోచింది వారు ఊహించుకుంటున్నారు. అదే సమయంలో రాజకీయ కోణం లేకుండా వీరిద్దరి భేటీ ఉండదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదో తన ఇంటిలో జరగనున్న ఓ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు లగడపాటి వచ్చి ఉంటారన్న కొన్ని వర్గాలు చెబుతున్నా, ఎన్నికల వేళ అంత చిన్న విషయం కోసం లగడపాటి అంత దూరం వెళ్లి ఉంటారా అని మరికొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. విదేశీ పర్యటనను కూడా రద్దు చేసుకున్న చంద్రబాబు రాజకీయాలపై చర్చకు కాకుండా ఇతర విషయాలపై మాట్లాడేందుకు లగడపాటికి అపాయింట్మెంట్ ఇచ్చేంత ఛాన్స్ కూడా లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు లగడపాటి పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో లగడపాటి తాను పోటీ చేసే విషయానికి సంబంధించి కాకుండా తనకు అనుకూలమైన వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు బాబును కలిసి ఉంటారని మరో వాదన వినిపిస్తోంది. ఈ వాదనతో పాటుగా రాష్ట్రంలో టీడీపీకి విజయావకాశాలు ఏ మేర ఉన్నాయన్న విషయంపై చర్చించేందుకే లగడపాటిని చంద్రబాబు పిలిచి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.